ఒక వ్యక్తి మీ జీవితాన్ని మారుస్తారు. వీరు సామాన్యమైన వ్యక్తి కాదు. మిథున రాశి వారు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి. దీనిని హాస్యంగా భావించి తప్పు చేయకండి. అసలు ఏ వ్యక్తి మీ జీవితాన్ని మారుస్తాడు? ఆ వ్యక్తి ఎందుకు సామాన్యమైన వ్యక్తి కాదు? మిథున రాశి వారు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఎందుకు ఈ వీడియోని చూడాలి? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మిథున రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మిథున రాశి ఇది రాశి చక్రంలోని 3వ రాశి. మృగశిర నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు. ఆరుద్ర నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు. పునర్వసు నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశి కిందకి వస్తారు. మిథున రాశి వారికి ఈ మధ్య కాలంలో జీవితంలో ఒక కొత్త పరిచయం ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. అయితే ఆ వ్యక్తి మీ ఆలోచన విధానాన్ని, నిర్ణయాలను లేదా మీ జీవిత దిశలను ప్రభావితం చేసే అవకాశం ఉండవచ్చు. అయితే ఈ వీడియోలో చెప్పే విషయాలను వ్యక్తిగతంగా భవిష్యవాణిగా కాకుండా సాధారణమైన జ్యోతిష విశ్లేషణగా మాత్రమే అయితే చూడండి. అయితే మీ జీవితంలోనికి సంబంధించిన నిర్ణయాలను ఎల్లప్పుడూ మీ ఆలోచనలు, పరిస్థితులు మరియు వివేకం ఆధారంగా తీసుకోండి. అయితే ఈ వీడియోలో ఆ వ్యక్తి ఎవరు కావచ్చు, ఎలాంటి సంకేతాలు కనిపించవచ్చు, ఆ వ్యక్తిని గుర్తించే విధానం ఏమిటి, అలాగే ఎలాంటి అవకాశాలను జాగ్రత్తగా గమనించాలి అనేటి విషయాలన్నీ వివరంగా అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే మిథున రాశి మిత్రులారా, ఈ వీడియోని చివరి వరకు శ్రద్ధగా అయితే వినండి. ఎందుకు అంటే ఈ కాలంలో మీ జీవితంలో ఒక ముఖ్యమైన పరిచయం ఏర్పడే అవకాశం అయితే ఉందని జ్యోతిష విశ్లేషణలు సూచిస్తున్నారు. ఆ వ్యక్తి మీ జీవితాన్ని ఒక్క రోజులోనే మార్చేస్తారని కాదు, కానీ మీ ఆలోచనలు, నిర్ణయాలు భవిష్యత్ దిశను ప్రభావితం చేసే అవకాశం ఉండవచ్చు అని. అయితే చాలామంది జీవితంలో పెద్ద మార్పు పెద్ద సంఘటనల వల్ల రావు. ఒక చిన్న పరిచయం, ఒక మంచి సలహా, ఒక అవకాశం లేదా సరైన సమయంలో కలిసిన వ్యక్తి వల్ల కూడా రావచ్చు. అలాంటి సందర్భాల్లో మిథున రాశి వారికి ఈ కాలంలో ఎదురయ్యే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు. అయితే ఆ వ్యక్తి ఎవరు అనేది ముందుగానే చెప్పడం సాధ్యం కాదు. అది మీ కుటుంబానికి చెందిన వ్యక్తి కావచ్చు, చాలా కాలంగా దూరంగా ఉన్న బంధువు కావచ్చు, ఉద్యోగంలో సీనియర్ కావచ్చు, వ్యాపారాల్లో కొత్త భాగస్వామి కావచ్చు, లేదా మీకు ఇంతవరకు తెలియని కొత్త వ్యక్తి కూడా కావచ్చు. ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే వారి మాటలను తొందరపడి తిరస్కరించకండి, ఆలోచించి వినడం మంచిది. అయితే ఈ సమయంలో మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని ఒకేలా ఉండవనైతే గుర్తుంచుకోండి. కొన్ని అవకాశాలు చాలా ఆసక్తికరంగా కనిపించిన వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకోవటం అవసరమనైతే గుర్తుంచుకోండి. అదే సమయంలో చిన్నగా కనిపించిన అవకాశాలు భవిష్యత్తులో పెద్ద విజయానికి కారణం కూడా కావచ్చు. కాబట్టి అత్యంత జాగ్రత్తగా వ్యవహరించి అయితే తెలివిగా నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. మిథున రాశి వారికి ప్రత్యేకమైనత ఏమిటి అంటే తెలివిగా ఆలోచిస్తారు, కొన్ని విషయాలను త్వరగా నేర్చుకుంటారు. అయితే కొన్నిసార్లు ఎక్కువ ఆలోచించడం వల్ల కూడా మంచి అవకాశాలను కూడా వదులుకునే పరిస్థితి కూడా వస్తుంది అని అయితే చెప్పుకోవచ్చు. అదే ఈ సమయంలో ఆత్మవిశ్వాసంతో పాటు సహనాన్ని కూడా పెంచుకోవాలి అని అయితే గుర్తుంచుకోండి. అయితే మీ జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తిని అదృష్టం అని నమ్మడమే కాదు, సరైనది కాదు అని అయితే చెప్పవచ్చు. అలాగే ప్రతి ఒక్కరిని అవమానించడం కూడా సరైనది కాదు. వారి ప్రవర్తనను, మాటలను, చేతలను గమనించి మీ అనుభవంతో నిర్ణయాలు తీసుకోవటం ఉత్తమం అని అయితే చెప్పుకోవాలి. కొన్ని రోజులుగా మీ మనసులో ఉన్న సందేశాలకు సమాధానం దొరికే అవకాశం కూడా ఉంటుంది. చాలా కాలంగా నిలిచిపోయిన ఒక పని మరలా ప్రారంభం కావచ్చు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇంటర్వ్యూ అవకాశాలు రావచ్చు. వ్యాపారాల్లో ఉన్నవారికి కొత్త పరిచయాలు ఉపయోగపడే అవకాశం కూడా ఉంటుంది అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ప్రేమ విషయంలో కూడా కొంత నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంది. అపార్థాల వల్ల దూరమైన వ్యక్తులు కూడా చాలామంది ఉంటారని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ సమయంలో ఆ అపార్థాలన్నిటినీ తొలగించి మాట్లాడేందుకు ప్రయత్నించడం అయితే చాలా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. అయితే గతాన్ని గుర్తు చేసుకొని భావోద్వేగంతో కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. ఆర్థిక విషయంలో ఖర్చులను నియంత్రించడం అవసరం. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు పూర్తి సమాచారం తీసుకోవాలి. అలాగే ఇతరుల మాటలను మాత్రమే నమ్మి నిర్ణయాలు అయితే తీసుకోవద్దు. ఆర్థికంగా ప్రశాంతత ఉండాలి అంటే కూడా ఈ సమయంలో అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండటం చాలా మంచిదని అయితే చెప్పుకోవాలి. మిథున రాశి వారు ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అయితే జీవితంలో కొన్ని సంఘటనలు ముందు
మనకు సంకేతాలను ఇస్తాయి. కానీ ఆ సంకేతాలను చాలామంది గుర్తించలేరు. తర్వాత జరిగిన మార్పులను చూసి అప్పుడే అర్థం చేసుకుని ఉంటే బాగుండేది అని అనుకుంటారు. మీ జీవితంలోకి ప్రవేశించే ఆ వ్యక్తి మొదటి రోజుల నుంచి చాలా గొప్ప వ్యక్తిలాగేమీ కనిపించకపోవచ్చు. చాలా సాధారణంగానే మాట్లాడే వ్యక్తిలానే అనిపించవచ్చు. కానీ వారి మాటల్లో ఒక స్పష్టత, ఆలోచనల్లో ఒక సరైన నిర్ణయాలు, అయితే నిర్ణయాల్లో ఒక స్థిరత్వం కనిపించే అవకాశం ఉంటుంది. అలాంటి వ్యక్తి మీలో దాగి ఉన్న సామర్థ్యాన్ని గుర్తించి మీరు ముందుకు వెళ్ళేలా ప్రోత్సహించే అవకాశం ఉంటుంది. అయితే చాలా కాలంగా మీరు ఒక నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది పడుతూ ఉండవచ్చు. ఉద్యోగం మారాలా, కొత్త వ్యాపారాలు ప్రారంభించాలా, విదేశీలకు వెళ్ళాలా, లేక ఇప్పుడు పరిస్థితుల్లోనే కొనసాగాలా అనే సందేశంలో ఉండి ఉండవచ్చు. అయితే అలాంటి సమయంలో ఒకరి సలహా మీకు కొత్త దిశను చూపించే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక విషయం తప్పకుండా గుర్తుంచుకోండి, ప్రతి సలహాను వెంటనే అయితే తీసుకోవడం మంచిది కాదు. అతను చెప్పిన విషయాలను ప్రశాంతంగా ఆలోచించి మీ పరిస్థితులకు అది సరిపోతుందా లేదా అనేది పరిశీలించండి. వివేకంతో తీసుకునే నిర్ణయాలు ఎక్కువ ఉపయోగపడుతుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ కాలంలో మీరు మాట్లాడే తీరు కూడా చాలా ముఖ్యమని అయితే గుర్తుంచుకోండి. ఒక మాటతో మంచి సంబంధం ఏర్పడవచ్చు, అదే ఒక మాటతో అపార్థాలు కూడా ఏర్పడవచ్చు. కాబట్టి కుటుంబ సభ్యులతోనూ, స్నేహితులతోనూ, కార్యాలయాల్లో సహ ఉద్యోగులతోనూ మాట్లాడేటప్పుడు సహనం పాటించటం మంచిది. అయితే మిథున రాశి వారు మీ ఆలోచనలను స్పష్టంగా చెప్పగలిగితే కొత్త అవకాశాలు మీ ముందుకు వచ్చే అవకాశం పెరుగుతుంది అనే చెప్పుకోవచ్చు. ఇంటర్వ్యూస్, వ్యాపార విషయాలు, కొత్త పరిచయాలు, వీటిలో మీ మాటే మీ బలంగా మారవచ్చని అయితే గుర్తుంచుకోండి. అయితే ఆర్థిక విషయంలో కూడా ఒక చిన్న మార్పు పెద్ద ఫలితాన్ని ఇవ్వవచ్చు అని అయితే గుర్తుంచుకోండి. అనవసరమైన ఖర్చులను తగ్గించటం, పొదుపుపై దృష్టి పెట్టడం, అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మీకు మేలు చేస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా లాభాలు వస్తున్నాయని భావించి తొందరపడి పెట్టుబడులు అయితే పెట్టకండి. అయితే కుటుంబ విషయాల్లో కూడా ఒక పాత అపార్థాలు తొలగే అవకాశం కనిపిస్తుంది. చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి మరలా మీతో సంప్రదించవచ్చు. అలాంటి సందర్భంలో గతాన్ని మాత్రమే గుర్తు చేసుకొని ప్రస్తుతాన్ని పరిస్థితి ఎలా ఉంటుందో చూసి సంప్రదించడం చాలా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఆధ్యాత్మికంగా చూస్తే ప్రతిరోజు కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని మీ లక్ష్యాన్ని గుర్తు చేసుకోవడం మీలో నమ్మకాన్ని పెంచుతుంది అని అయితే చెప్పుకోవచ్చు. అయితే మీ మనస్సు సిద్ధంగా ఉంటే సరైన అవకాశాలు గుర్తు చేయడం కూడా సులభమే అని అయితే చెప్పుకోవచ్చు. అయితే గుర్తుంచుకోండి, మిథున రాశి వారి జీవితాన్ని మార్చేది కేవలం అదృష్టం మాత్రమే కాదు, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవటం, మంచి వ్యక్తుల నుంచి నేర్చుకోవడం, వచ్చిన అవకాశాలను వివేకంతో ఉపయోగించుకోవటం కూడా అంతే ముఖ్యమని అయితే గుర్తుంచుకోండి. అందుకనే ఈ కాలంలో కొత్త పరిచయాలను గౌరవించండి, కానీ ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ కృషి, మీ పట్టుదల, మీ ఆత్మవిశ్వాసమే చివరిగా మీ విజయాలకు సాధించడానికి ప్రధాన కారణాలు అవుతాయని అయితే గుర్తించవచ్చు. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మిథున రాశి వారి జీవితాన్ని ఏ వ్యక్తి మార్చబోతున్నాడు, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే ఎందుకు చూడాలి, దీనిని హాస్యంగా భావిస్తే ఎందుకు తప్పు, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మిథున రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.